ఓడి చేతకాలకు రావాలి. కానీ ఎక్కువ ఓట్లు ఎవరికి ఉన్నాయి? బహుజనుల దగ్గర 80% దగ్గర మన ప్రజల దగ్గర ఓట్లు ఉన్నాయి. కానీ తక్కువ ఓట్లు ఉన్నటువంటి 15% ఉన్నటువంటి వాడు వాళ్ళు ఎందుకు అధికారంలోకి వస్తున్నారు? దీన్ని మార్చాలి, ఇది మారాలి. మన ఓటు మనం వేసుకోవాలి. కాన్స్టిట్యూషన్ గారు సీట్లు ఓట్లు మనవి, సీట్లు అక్కడికి ఇది మారాలి. కాబట్టి మన ఓట్లు మనం వేసుకుని మనం గెలిచినప్పుడు మాత్రమే, మనం అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ సమస్యను పరిష్కారం అవుతుంది. కత్తి పట్టుకోవాల్సిన, కర్ర పట్టుకోవాల్సిన అవసరం లేదు, తుపాకులు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓటు ఒక్కరోజు 5 సంవత్సరాలకు వచ్చేటట్టు ఒక్క రోజు మీరు ఈ ఓటును మా జీవితాన్ని బాగుపరిచేటువంటి విధంగా ఓటు వేయండి, చాలు, మన జీవితాలు బాగుపడతాయి. ఈ క్రమంలో ఈ మహానుభావులందరూ మనకందరూ కూడా చెప్పినటువంటి ఆ ఉద్బోధం, వాడు మనకి ఇచ్చినటువంటి డైరెక్షన్, దానివల్ల ఈ రోజున భారతదేశంలోనే ఓట్ హమారా సీట్ తుమారా హే చలేగా నా హే చలేగా అని చెప్పేసి గొప్ప స్లోగన్ తీసుకుంటాం. సీట్లు మావి, ఓట్లు మావి, సీట్లు నీవు, ఇకపై చాలా ఎక్కువై చాలా ఆ భారతదేశంలో మొత్తం గడగడలాడించినటువంటి ఆ స్లోగన్తో అక్కడ కులాలకు సంబంధించిన వాళ్ళ గుడ్డగా రైడ్ పడింది. ఓటు మాయి సీట్లు బియ్య అని చెప్పి ఎప్పుడైతే క్వశ్చన్ వచ్చిందో అప్పుడు అక్కడ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మనం అధికారాన్ని వదిలిపెట్టుకొని వెళ్ళాల్సి వచ్చింది. ఈ ఓట్లు కానీ మనకు వేయకపోతే, ఓట్లు మనకు వేయకపోతే అధికారం నుంచి మనం పోతాం. మనం మన పార్టీలు పెట్టుకున్నాం, మన పార్టీలను కూడా మనం అధికారాన్ని పెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నాం. కాంగ్రెస్ పార్టీ కమ్మోళ్ళదా రెడ్లుదా? ఎవరిది? మొరడుదా? రెడ్లు. దాని నుంచి వచ్చినట్టు వైసీపీ రెడ్లు. కమ్మోళ్ళందరూ ఒక పార్టీ పెట్టారు, అదేంటి? తెలుగుదేశం. 3% ఉన్నటువంటి కమ్మళ్ళు, 4% ఉన్నటువంటి రెడ్లు, లేదు చెరువు పార్టీ పెట్టుకొని ఓట్లు ఎవరై మనకి ఓట్లు ఎంచుకుని వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. ఎప్పుడైతే ఓట్లు పై సీట్లు మేము అనేటువంటి స్లోగన్ ఎట్లా గుండెలో పుచ్చుకుందో ఎట్లా చేయాలా? ఇంకా మోసం చేయడం మొదలుపెడుతున్నారు. రకరకాల ప్రలోభ పెడుతున్నాం, రకరకాల పథకాలు వాడి పేరు పెట్టి వేస్తున్నాం అని చెప్తున్నాం. మనమందరం కూడా రకరకాల మాయాజాలతో మనం పరిపాలిస్తూ మనకు సంబంధించిన ఓట్లు అన్ని కూడా వాళ్ళ కులాల వాళ్ళ పార్టీ వాళ్ళకి వేసుకుంటూ వాడు అధికారులకు వస్తున్నారు. ఇది మారాలా? మన మహానుభావులు చెప్పినటువంటి పద్ధతిలో మన రాజ్యాధికారానికి వెళ్ళాలా? బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో పెద్ద రాజ్యాంగం రాశారు, గొప్ప రాజ్యాంగం. భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల కంటే ఉన్నతమైనటువంటి రాజ్యాంగంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ రాజ్యాంగాన్ని ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు మార్చాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు మార్చాలని ప్రయత్నం చేస్తారు. ఈరోజు అంత గొప్ప రాజ్యాంగం రాసినట్టు ఆయన ఏమన్నాడంటే, నేను గొప్ప రాజ్యాంగం రాశాను, ఈ రాజ్యాంగం అందరూ ప్రజలందరూ కూడా సమన్వయం జరుగుతుంది, అందరికీ అందరి జీవితాలు బాగుపడతాయని చెప్పేసి అనుకున్నాను. కానీ ఈ రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కుల్ని మీకు అందరికి ఇస్తే, ఆ హక్కుతో పాటు ఓటు హక్కు ఇస్తే, మీ ఓటు హక్కు అంతా తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఇస్తే వాళ్ళ అధికారులు ఉంటే మీరు ఎట్లా బాగుపడతారు? కాబట్టి మీరందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి మీ ఓట్లు మీరు వేసుకుని అధికారంలోకి రండి. అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం ఈ రాజ్యాంగం సరిగా మనకి ఉపయోగపడేట విధంగా అమలు చేసి మనం బాగుపడతామంటుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ విషయాలు చెప్తే దాన్ని పూర్తిగా వదిలేసింది. మన ఓట్లను తీసుకెళ్ళి అక్కడికి పార్టీకి ఓట్లు వేసి వాళ్ళ అధికారం తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కాబట్టి మిత్రులారా, మిగతా వాళ్ళందరూ మాట్లాడాలి. 2 నిమిషాలు చెప్తే ముగిస్తాం. ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఏం చెప్తుంటే ఈ రోజున ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కమ్మారెడ్డి పాలన పోవాలని ఉద్దేశంతో ఈ రోజు నినాదం వస్తుంది. కమ్మారెడ్డి పాలన పోవాలి. ఈ నెల్లూరు జిల్లాలో రెడ్లు ఎంత మంది ఉంటారు? మీరు చెప్పండి, రెడ్లు ఎంత పర్సెంట్ ఉంటారు? ఇక్కడ కూడా ఎక్కడ బయట ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నెల్లూరు అంతా రెడ్లుదే అంటారు. వాళ్ళు మొత్తం కూడా ఎక్కువటువంటి యానాది కులం ఉందని దానికంటే కూడా సగం మంది కూడా రోజున మన సోదరులు యానాది జాతికి సంబంధించినటువంటి వాళ్ళు దాదాపుగా ఈ జిల్లాలో 15% దాకా ఉంటే రెడ్లు ఈ జిల్లాలో 5% లేవు.
కానీ బయట నుంచి ఏం చెప్తున్నారు రెడ్లే ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు మొత్తం 7 ఎమ్మెల్యే సీట్లు ఉంటే మొత్తం రెడ్లే రిజర్వేషన్ పోగా. కాబట్టి ఈ రాష్ట్రంలో కమ్మారెడ్డి పాలన పోవాలి, బహుజన కులాల పాలన రావాలనేటువంటి శ్లోకంతో ఈ రోజున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుంది. దానికోసం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు మనకు కలిసి వచ్చినటువంటి మిగతా కులాలన్నీ కూడా కలిసి వచ్చే మిగతా కులాలను అన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజున 2 కులాలే పరిపాలన చేస్తాం. మీకు అందరూ తెలిసిన విషయమే. తెలుగుదేశం అధికారంలోకి వస్తే కమ్మోళ్ళే పరిపాలన చేస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పిన మాట వినాలి. వైసీపీ అధికారంలోకి వస్తే రెడ్డి పరిపాలన చేస్తున్నారు. మిగతా కుల వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పినట్లు వినాలి. అంటే అధికారంలోకి వచ్చినట్టే కమ్మారెడ్డి చెప్తే అధికారం ఎవరి చేతుల్లో ఉండలా. అందరిని చీల్చి వాళ్ళు ఎన్నికలు చేర్చుకొని వాడు చెప్పినట్టుగా వినా అనేటువంటి పద్ధతిలోకి వచ్చారు. కాబట్టి ఈ రోజు మనకు జరుగుతుంది ఏంటంటే ఈ కమ్మారెడ్డి పాలన వ్యతిరేకించి అందరినీ కూడా మన ఈరోజు సమీకరించి వాళ్ళందరూ ఒక తాటి మీద తీసుకొచ్చి ముఖ్యంగా 52% ఉన్నటువంటి బీసీ, ఈ రాష్ట్రంలో బీసీలు 52% ఉన్నారు. వాళ్ళకున్న ఎమ్మెల్యే సీట్లు ఏంటో తెలిసిన 40 సీట్లు. వాళ్ళకి ఎంత రావాలి? 175లో 150 ఎంత 90 సీట్ల దగ్గర రావాలి, 92 సీట్ల దగ్గర రావాలి. 52% ఉన్నారు. వాళ్ళకి ఎన్ని ఉన్నాయి? ఈ రోజున 42 సీట్లు, 3 సీట్లు మాత్రమే బీసీ. మరి ఈ సీట్లను ఎవరు తీసుకెళ్ళిపోయారు? కానీ కమ్మారెడ్డిలో తీసుకెళ్ళిపోయారు. కమ్మాళ్ళకి ముందు రెడ్లంత ముందు లెక్కేస్తే వీళ్ళు మొత్తం కలిపి దాదాపుగా 70 సీట్లు ఎలాగే ఉంది. వీళ్ళు పర్సంటేజ్ ప్రకారం వీళ్ళిద్దరు కలిసి 8% ఎంత ఉండాలా? మొత్తం వీళ్ళిద్దరు కలిసి కూడా 12 సీట్ల కంటే ఎక్కువ రాకూడదు. వాళ్ళ జనాభా ప్రకారం ఎంతమంది ఉన్నారు? 70 మంది ఉన్నారు. 90 మంది ఉండాల్సి 40 మంది ఉన్నారు. మరి అధికారం ఎలా వస్తుంది మన చేతుల్లో? కారణం ఏంటి? వాళ్ళు నిలబడుతున్నారు, మనం ఓట్లేస్తారు, మనం బాగా చేస్తారు, మనం చీలికలు చేస్తారు. ఒక కులం ఉంటే ఆ కులంలో బీజేపీ కూడా ఒక వర్గాన్ని చేర్చుకుంటాడు, వైసీపీ కూడా ఒక వర్గాన్ని చేర్చుకుంటాడు, టీడీపీ కూడా ఒక వర్గం, కాంగ్రెస్ ఒక వర్గం, కమ్యూనిస్ట్ పార్టీ ఒక వర్గం. ప్రతి ఒక్క కులం ఈ మధ్య కులాలకు సంబంధించిన పీడికి పెడతాంటే ప్రతి కులం కూడా 12 సంఘాలు 13 సంఘాలు తక్కువ కులం ఉంది. 2 సంఘాలు ఎన్ని ఉన్నాయి తెలుసా? 2 సంఘం ఒకటే ఉంది. కమ్మ సంఘం ఎన్ని ఉన్నాయి తెలిసిన? కమ్మ సంఘం ఒకటే ఉంది. మరి మన కులాల్లో ఇన్ని చీరలు ఎందుకు వచ్చినాయి? ఇన్ని చీరకలు పెట్టి రకరకాల మబ్బు పెట్టి ఒక్కొక్క చేర తీసి ఒక్కొక్క కుల నాయకుడు చేర తీసి మన మధ్య చీరకలు తెచ్చి ఈ చీరకల ద్వారా ఎవడికైతే ఎక్కువ ఓట్లు వేసుకుంటాడో 3% ఉన్నట్టు కమ్మోడు ఓట్లు వేసుకుంటాడు. వాడు అధికారంలోకి వస్తున్నాడు. 4% అధికారంలో 4% ఈ జనాభాలో ఉన్నటువంటి వాళ్ళు మనమందరం కూడా వాడుకు వస్తున్నాడు అధికారంలోకి. కాబట్టి ఈ కమ్మారెడ్డి 2 కులాలకు సంబంధించిన పాలన పోవాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ 52% ఉన్నటువంటి బీసీలు, 20% ఉన్నటువంటి ఎస్సీలు, 7% ఉన్నటువంటి ఎస్టీలు, మరో 7% ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు, క్రైస్తవులు, మొత్తం అన్ని కులాల్లో కలిపి క్రైస్తవులు అవుతున్నారు. తెలుసా ఈ రోజున 33-32% ఉన్నారు ఈ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్లో. కానీ బయటికి చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు ఈరోజు. ఎందుకంటే బయటికి చెప్పుకుంటే రిజర్వేషన్ ఇవ్వరు. ఎస్సీ కులాలకు సంబంధించిన వాడు హిందూ అని రాస్తే రిజర్వేషన్ ఇస్తున్నారు, లేకపోతే రిజర్వేషన్ ఉండదు. వీళ్ళకి ఒక్కటే ఉందా? ఎందుకని వీళ్ళకి ఇక్కడే ఈ ఎస్సీ ఒక్కడికే హిందువులుగా ఉంటే రిజర్వేషన్ ఇస్తాం అనేటువంటి ఆ సమస్య ఎందుకు ఒక్కడికి వచ్చిందంటే మళ్ళీ మొదలుపెట్టారు. కర్ణాటకలో కూడా బీసీలకి ఎస్టీలు కూడా ఉన్నటువంటి వాడు క్రిస్టియన్లు అయితే వాడు రిజర్వేషన్ కొట్టించడానికి ఈరోజు బీసీ పరిస్థితి పడ్డారు. దుర్మార్గమైన పాలన ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశంలోకి వస్తుంది. దీన్ని మనం ఆపాల్సిన అవసరం, దీనికి అడ్డుకట్టేయాల్సిన అవసరం ఉంది. ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మనం అందరం వేసారు. మనం ఒక సమైక్యంగా ఉండి బహుజనులంతా సమైక్యంగా ఉండి ప్రమాదకరంగా మారినటువంటి ఈ పార్టీని మనం వ్యతిరేకించాలని మనం ఉద్యమం చేస్తుంటే దాన్ని తీసుకొచ్చి నిద్ర పెట్టుకుని ఊరేగేటువంటి పార్టీలు కూడా ఈరోజు మనకు ఎదుగు. ఆంధ్ర రాష్ట్రం అయితే తీసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా? ప్రతిపక్షం లేదు. అన్ని పక్షాలు మోడీకి వెళ్ళే. జగన్మోహన్ రెడ్డి మోడీకే, ఈయన చంద్రబాబు నాయుడు మోడీకే, జనసేన మోడీ, అందరూ మోడీకి.
వీళ్ళు మొత్తం కూడా ఢిల్లీలో అందరూ ఒకటే, ఇక్కడికి వచ్చేళ్ళకి ఇక్కడ రోడ్ల మీద షో చేస్తుంటారు మన ఓట్ల కోసం. మన ఓట్లు వేసుకోవడానికి షో చేస్తారు వీళ్ళందరూ. కాబట్టి ఇలాంటి ఈ 3% ఉన్నటువంటి కమ్మాళ్ళ అవసరాల కోసం మోడీతో కలిసారు, ఈ 4% రేటు వాళ్ళ అవసరం కోసం మోడీతో కలిసారు, బీసీల కోసం కలిసారా? ఎప్పుడైనా వీళ్ళందరూ కలిసి వాళ్ళు కానీ వీళ్ళు ఉన్నటువంటి అందులో బీసీలకి బీసీ జనాభా రిజర్వేషన్ కావాలని చెప్పి వాడు అడుగుతున్నాడా, వీడు అడుగుతున్నాడా, వీడు చేస్తున్నాడా, వాడు చేస్తున్నాడా? చేయటిల్లా. దళిత క్రైస్తవులందరూ కూడా ఎస్సీ జాబితా చేస్తాడు, ఎన్నో ఉద్యమాలు చేస్తుంటే వాడు ఉద్యోగం పట్టించుకున్నారా? పట్టించుకోవాలి. ఇవన్నీ బీజేపీకి వ్యతిరేకంగా కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా ఏ మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ రెండు పార్టీలు ఇక్కడ ఉన్నాయి. ఎవరు దీని గురించి మాట్లాడారు? ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే. ఆల్ ఇండియా బహుజన సమాజం పైన మాట్లాడాల్సిందే. ఎవరు కూడా వేరే కోరుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుంది అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేయట్లా. మీరు గమనించండి, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో తెలుసునా? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వాడు వదిలిపెట్టి నా దగ్గరికి వస్తాడని చూస్తాం. చాలా వాడికి కావాల్సింది. ఈ రాష్ట్రం అడ్డపోయిన వాళ్ళు ఎవరు తిన్నా పర్లా, ఏం చేసినా పర్లా, ఇది రెడ్లు పోయిన వాళ్ళ ఏ కులాలకి వెళ్ళిన పర్లా. కాంగ్రెస్ వాడికి ఏం కావాలా? వాడు సెంట్రల్ అధికారం రావాలంటే వాడు సపోర్ట్ చేసే ఒక పార్టీ కావాలా, ఆ పార్టీ కూడా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వాడి దగ్గర ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవడోపు నాకు వస్తాడని ఎదుర్కొంటుంటే ఈ చంద్రబాబు నాయుడు వచ్చినట్లేడు, జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పేసి వాడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళందరూ. ఏముంది ఈ రాష్ట్రంలో పార్టీగా ఉన్నాయా? చెప్పండి, ఇంకో పార్టీ చెప్పండి. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 50% ఈ రాష్ట్రంలో అయితే 8% ఉన్నటువంటి కమ్మారెడ్డి వ్యతిరేకంగా 92% ఉన్నటువంటి వాళ్ళందరినీ కల్పించే వాళ్ళని కూడా కలుపుకొని ఈ రోజున ఈ కమ్మారెడ్డి పాలన వ్యతిరేకంగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఫ్రంట్ కట్టి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రెండు కులాలను ఓడించడానికి కూడా సిద్ధపడుతుంది. మళ్ళా ఆలోచించేటువంటి బహుజన కులాలకు సంబంధించిన పార్టీలు కూడా కలుపుకుంటుకోవడానికి కూడా ఈరోజు మనం సిద్ధమవుతున్నాం. అయితే మన పార్టీ అన్ని కూడా ఈ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ అనేటువంటిది ఇది ఒక సిద్ధాంత పునాదితోటి నిలబడేటువంటి పార్టీగా ఉండాలి. దానికోసం ఆ ప్రయత్నం ఉంటుంది. గాలికి పోయేటువంటి పార్టీగా ఉండకూడదు. ఎవడన్నా ప్రేమిస్తే దాచుకొని వెళ్ళేటువంటి వాళ్ళుగా ఉండకూడదు. దృఢమైనటువంటి దీక్షతో, అచంచలమైనటువంటి దీక్షతో, చిత్తశుద్ధితో, దేనికైనా ఎదుర్కొని నిలబడేటువంటి శక్తితో ఇవన్నీ ఎక్కడ వస్తాయి తెలుసున్నా, మనకి ఇవన్నీ ఎలా వస్తాయి తెలుసున్నా, మన మహానుభావులు ఇచ్చినటువంటి త్యాగం ఏదైతుందో ఆ త్యాగంలో నుంచి మనం ఆ త్యాగపూర్తమైనటువంటి ఆ స్వభావాన్ని మనం ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ముందుకెళ్తాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సిద్ధాంత బలం ఉన్నటువంటి త్యాగపూర్తమైన పార్టీగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఎన్ని ఉడతూపులు ఇచ్చినా, ఎన్ని భయపెట్టినా కూడా ఇది ఆగే పార్టీ కాదు. కాబట్టి అందుకని ఈ రాష్ట్రంలో మనం ఒక గొప్ప పార్టీగా బహుజన కులాలకి నాయకత్వం ఇచ్చినటువంటి గట్టి పార్టీ గొప్ప పార్టీగా దీన్ని తీర్చిదిద్దడానికి ఈరోజు ముందుకెళ్తున్నాం. దీనిలో భాగంగా ఈ రోజున ఈ పార్టీని ఈ యొక్క